గాజాలో హృదయ విదారకం. వాళ్ళు ఏడిస్తే కన్నీళ్లు రావట్లేదు. చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. గాజా పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా ఆకలి కేకలే, ఏడిస్తే కన్నీరు కూడా రాని పరిస్థితి. తిండి లేక అల్లాడుతున్న చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. పోషకాహార లోపంతో నిత్యం వందలాది మంది పసిపిల్లలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఆహారం, ఔషధాలు లేక వైద్యులు చేతులెత్తేస్తున్నారు. ఇలా గడిచిన కొన్ని రోజులుగా గాజాలో అనేక మంది చిన్నారులు ఆకలికి బలైపోయారు. గాజా స్ట్రిప్ ఒకప్పుడు ప్రజలతో కలకల్లాడిన ఈ భూమి ఇప్పుడు ఆకలి, యుద్ధం మరియు నష్టంతో శోకంలో మునిగిపోయింది. 2023 అక్టోబర్ 7 నుండి ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ఈ చిన్న భూభాగాన్ని నాశనం చేస్తుంది. 21 నెలలుగా కొనసాగుతున్న ఈ సంఘర్షణలో అమాయక పిల్లలు ఆకలి బాధలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక చిన్నారి ఆహారం కోసం ఏడుస్తుంటే ఆ తల్లి కళ్ళలో నీళ్లు తప్ప ఇవ్వడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఈ వీడియోలో గాజాలోని ఈ హృదయ విదారక సంక్షోభాన్ని, పిల్లల బాధలను మరియు మానవత్వం కోసం చేస్తున్న పోరాటాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. గాజా స్ట్రిప్లో ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం 2023 అక్టోబర్ 7 నుండి కొనసాగుతుంది. ఈ యుద్ధం 2025 జూలై వరకు 21 నెలలకు చేరుకుంది. ఈ యుద్ధం కారణంగా గాజాలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. దీనివల్ల పిల్లలు, వృద్ధులు మరియు రోగులు తీవ్ర ఆకలితో అలమటిస్తున్నారు. గాజాలో ఆకలి ఒక ఘోరమైన శత్రువుగా మారిపోయింది. 2025 జూలై 24 నాటికి 111 మంది ఆకలి మరియు పోషకాహార లోపం వల్ల మరణించారు. వీరిలో 80 మంది పిల్లలు ఉన్నారు. అల్ షిఫా ఆసుపత్రిలో ఒక 35 రోజుల శిశువు తల్లి పాలు లేక, ఆహారం లేక చిన్న గుండె ఆగిపోయింది. 90,000 మంది మహిళలు మరియు పిల్లలు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఒక 5 ఏళ్ల చిన్నారి ఆకలితో బలహీనమైన, నడవలేని స్థితిలో ఆసుపత్రి మంచం మీద ఉంది. ఇలా ఈ పిల్లల కళ్ళలో ఆశ కనుమరుగవుతుంది. వారి శరీరాలు బలహీనపడిపోతున్నాయి మరియు వారి భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోతుంది. అక్కడ ఉన్న ఘోరమైన పరిస్థితిని చూపడానికి టర్కీకి చెందిన ఫోటో జర్నలిస్టుగా పనిచేసే అహ్మద్ అల్ అరిని గాజాలో ఆకలితో అలమటిస్తున్న ఒక 18 నెలల మొహమ్మద్ జకరియా అయ్యూబ్ అల్ మౌతాక్ అనే శిశువును ఫోటో తీశాడు. అతను తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతూ 9 కిలోల నుండి 6 కిలోల బరువుకు తగ్గాడు. అహ్మద్ అల్ అరిని, నేను ఈ ఫోటోను ఎందుకు తీశాను అంటే గాజా స్ట్రిప్లో శిశువులు మరియు పిల్లలు ఎదుర్కొంటున్న తీవ్ర ఆకలిని ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో తీశానని చెప్పాడు. అల్ అరిని ఈ ఫోటోను గాజా నగరంలోని ఒక టెంట్లో తీశాడు. ఈ టెంట్లో మొహమ్మద్ జకరియా మరియు అతని తల్లి హెడాయా అల్ ముతావాక్ ఉన్నారు. ఈ టెంట్ను అతను సమాధిని పోలిన ప్రదేశంగా వర్ణించాడు. ఎందుకంటే అక్కడ ఒక ఓవెన్ తప్ప ఏ ఇతర సౌకర్యాలు లేవు. అతని తల్లి డైపర్లు కొనే స్తోమత లేకపోవడం వల్ల ఒక ప్లాస్టిక్ బ్యాగును డైపర్గా ఉపయోగించింది. ఈ దృశ్యం అల్ అరిని మరియు చాలా హృదయాలను కదిలించింది. ఇది గాజాలో ఉన్న ఘోరమైనటువంటి పరిస్థితికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. గాజా స్ట్రిప్లో జనాభా ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం తర్వాత చాలా తగ్గింది. పాలస్తీనియన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ PCBS ప్రకారం 2025 జనవరి నాటికి గాజా జనాభా సుమారు 6% తగ్గింది. అంటే సుమారు 1,60,000 మంది. యుద్ధానికి ముందు గాజా జనాభా సుమారు 2.2 నుండి 2.3 మిలియన్లుగా ఉంది. 2024లో సుమారు 1,00,000 మంది పాలస్తీన్లు గాజాను విడిచి వెళ్ళిపోయారు. 2025 జూలై 25 నాటికి గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం సుమారు 56,156 మంది పాలస్తీన్లు మరణించారు మరియు 1,32,239 మంది గాయపడ్డారు. ఇందులో వేలాది మంది పిల్లలు మరియు మహిళలు ఉన్నారు. సుమారు 14,000 మంది శిథిలాల కింద చిక్కుకొని గల్లంతైనట్లు అంచనా వేయబడింది. 2025 జూలై నాటికి గాజాలో జనాభా సుమారు 2.1 మిలియన్లు ఉన్నట్లు అంచనా వేయబడింది. వీళ్ళంతా తీవ్రమైన ఆహార సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ విధించిన బ్లాక్ డే కారణంగా గాజాలో తీవ్రమైన ఆహారం కొరత మరియు ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈ బ్లాక్ డే కారణంగా ఆహారం, నీరు, ఇంధనం మరియు వైద్య సామాగ్రి సరఫరా చాలా ఘోరంగా తగ్గిపోయింది. 2025 మార్చి 2 నుండి ఇజ్రాయెల్ సరిహద్దుల ద్వారా సహాయక ట్రక్కులు పూర్తిగా నిషేధించబడ్డాయి. దీనివల్ల ఆహార ధరలు పెరిగిపోయాయి. 1 కిలో గోధుమ పిండి ధర 4,540కు చేరుకుంది. చక్కెర 9,080, పిస్తా 2,270, బియ్యం 3,405 వరకు పెరిగాయి. గుడ్లు మరియు మాంసం వంటి ప్రాథమిక ఆహార పదార్థాలు అందుబాటులో లేవు. ఇజ్రాయిల్ ఆహారం, ఇంధన మరియు వైద్య సామాగ్రి సరఫరాలను 2025 మార్చి నుండి ఆపివేసింది. దీనివల్ల మార్కెట్లలో వస్తువుల కొరత ఏర్పడింది. బాంబు దాడుల వల్ల వ్యవసాయ భూములు నాశనమైపోయాయి.
స్థానిక ఆహార ఉత్పత్తి ఆగిపోయింది. ఇంకా గాజాలో డైపర్లు లేని స్థితిలో తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం కవర్లు, గుడ్డలు ఉపయోగిస్తున్నారు. ఒక తండ్రి తన చొక్కాను కత్తిరించి బిడ్డకు ప్యాడ్గా ఉపయోగించాడు. దీన్ని బట్టి వారు ఎంత నిస్సహాయక స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. గాజాలో 80% నీటి పారిశుద్ధ సౌకర్యాలు ధ్వంసమైపోయాయి. ఇజ్రాయెల్ గాజాకు నీటి సరఫరాను నిలిపివేసింది మరియు బాంబు దాడుల వల్ల నీటి బావులు ధ్వంసమైపోయాయి. దీనివల్ల ప్రజలు సురక్షితం కాని నీటిని తాగవలసి వస్తుంది. సురక్షితమైన తాగునీరు లేకపోవడం వల్ల కలరా, చికెన్ పాక్స్, స్కాబిస్ వంటి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. గాజాలో 95% పాఠశాలలు దెబ్బతిన్నాయి. దీనివల్ల పిల్లలు విద్యకు దూరం అయిపోయారు. ఉత్తర గాజాలో ఉన్న పేషెంట్స్ హాస్పిటల్స్లో ఎన్నడూ లేని విధంగా చిన్నారులు 200 నుండి 300 మంది అడ్మిట్ అవుతున్నారు. ఈ విపత్తును చూస్తుంటే మాటలు రావడం లేదు. వాళ్ళ శరీరాలు బక్కచిక్కిన ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. పిల్లలకు నడవడం, కనీసం ఏడవడానికి ఓపిక కూడా లేదు. వారి పొత్తి కడుపులు ముడుచుకుపోతున్నాయి. వీరికి ఇవ్వడానికి ఆసుపత్రిలో సరైన పోషకాహారం కూడా లేదు. కొందరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్న ప్రాణాలను కాపాడలేకపోతున్నాం. ఇంతకంటే దారుణం, భయంకరమైన పరిస్థితి మరొకటి లేదు. మేము కూడా అలసిపోయామని అమెరికా స్వచ్ఛంద సంస్థ తరపున పనిచేస్తున్న డాక్టర్ రానా షోహెబ్ అంటున్నారు. చిన్నారులకు పొటాషియం చాలా అవసరం. అది అందుబాటులో లేకపోవడంతో రానున్న రోజుల్లో మరిన్ని మరణాలు చూడక తప్పదని ఆవేదన చెందారు. ఈ విధంగా గాజాలోని పిల్లలు ఆకలి మరియు పోషకాహార లోపం వల్ల తీవ్రంగా బాధపడుతున్నారు. ఆకలి వల్ల పిల్లలు బలహీనమవుతున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది మరియు డయేరియా, న్యూమోనియా వంటి వ్యాధులు వస్తున్నాయి. హాస్పిటల్స్లో పిల్లలు తీవ్రమైనటువంటి బరువు తగ్గి ఎముకలు బయటకు కనిపించడం మరియు తీవ్రమైన ఆకలి లక్షణాలతో చేరుతున్నారు. ఉదాహరణకు ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి 7 ఏళ్ల వయసు గల మొహమ్మద్ కేవలం 4 కిలోల బరువుతో హాస్పిటల్లో చేరాడు. అతని శరీరం ఎముకలు మరియు చర్మంతో మాత్రమే ఉంది. దీనికి కారణం పోషకాహార లోపం అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులు కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీనివల్ల తల్లులు తమ శిశువులకు తగినంత పాలు ఇవ్వలేకపోతున్నారు. శిశువులు ఆకలితో మరియు వ్యాధులతో మరణిస్తున్నారు. యూసెఫ్ అల్ సఫాది తల్లి ఆహారం లేకపోవడం వల్ల పాలివ్వలేక ఆమె శిశువు మరణించాడు. 90% పిల్లలు 1 లేదా అంతకంటే ఎక్కువ అంటువ్యాధులతో బాధపడుతున్నారు. 2022తో పోలిస్తే డయేరియా కేసులు 23 రెట్లు పెరిగాయి. ఇది ఆకలి మరియు స్వచ్ఛమైన నీటి కొరత వల్ల సంభవిస్తుంది. ఉత్తర గాజాలో నీటి ఉత్పత్తి వ్యవస్థలు పూర్తిగా ఆగిపోయాయి. దీనివల్ల డీహైడ్రేషన్ మరియు అంటువ్యాధులు పెరుగుతున్నాయి. 1,00,000 మంది మహిళలు, చిన్నారులకు అత్యవసర చికిత్స అవసరమని ఐరాసకు చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమ విభాగం పేర్కొంది. చాలా కీలక చికిత్సలు ఆగిపోయాయని, అవసరమైన ఔషధాలు అయిపోయినట్లు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకలి చావులకు ఇది ఆరంభం మాత్రమేనని మెడ్ గ్లోబల్ సహా వ్యవస్థాపకుడు, గాజాలో వాలంటీర్గా పనిచేసిన డాక్టర్ జాన్ కెహ్లెవ్ పేర్కొన్నారు. గాజా ఆరోగ్య శాఖ ప్రకారం 2025 జూలై నాటికి ఆకలి మరియు పోషకాహార లోపం కారణంగా 111 మంది మరణించారు. వీరిలో 80 మంది పిల్లలు ఉన్నారు. జూలై 20న ఒక 35 రోజుల శిశువు ఆకలి కారణంగా గాజా నగరంలోని అల్ షిఫా ఆసుపత్రిలో మరణించాడు. జూన్ 2025 నాటికి 66 మంది పిల్లలు పోషకాహార లోపం వల్ల మరణించారని యుఎన్ ఏజెన్సీ నివేదించింది. ఇప్పుడు అది వేగంగా పెరుగుతోంది. జూలై 21 నాటికి 19 మంది ఒకే రోజులో ఆకలి కారణంగా మరణించారు. వీరిలో 4 పిల్లలు ఉన్నారు. గాజా నగరంలోని ఒక క్లినిక్లో 5 ఏళ్ల లోపు పిల్లల్లో తీవ్ర పోషకాహార లోపం 3 రెట్లు పెరిగింది. WHO ప్రకారం పోషకాహార లోపం వల్ల పిల్లల్లో స్టెంటెడ్ గ్రోత్, మానసిక అభివృద్ధి లోపం మరియు దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. గాజాలో 90,000 మంది మహిళలు మరియు పిల్లలు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వీరికి తక్షణ చికిత్స అవసరం ఉంది. ఐరాసా అంచనా ప్రకారం గాజా వాసులకు నిత్యం 500 నుండి 600 ట్రక్కుల ఆహార పదార్థాలు అవసరం. కానీ ప్రస్తుతం దాదాపు 69 ట్రక్కులు మాత్రమే సరఫరా అవుతున్నట్లు ఐరాసా చెబుతుంది. అయితే వీటిని పంపిణీ చేయకముందే ఆహారం కోసం అల్లాడుతున్న పాలస్తీనా వాసులు ఈ ట్రక్కులపై దాడి చేసి లూటీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో భారీగా ఆకలి చావులు నమోదయ్యే ప్రమాదం ఉంది. ఆయా దేశాలు తక్షణమే స్పందించి ఆహార పదార్థాలు సరఫరా చేయాలని 115 అంతర్జాతీయ మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థలు ప్రకటన విడుదల చేసింది. ఇవే కాదు, గాజాలోని ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. 36 ఆసుపత్రుల్లో కేవలం 10 మాత్రమే పనిచేస్తున్నాయి. అవి కూడా పూర్తి సామర్థ్యంతో లేవు. ఆసుపత్రుల్లో ఔషధాలు, ఇంధనం మరియు వైద్య సామాగ్రి లేవు. WHO నివేదికల ప్రకారం గాజాలోని WHO స్టాక్లలో కేవలం 500 పిల్లలకు చికిత్స చేయడానికి సరిపడ సామాగ్రి మాత్రమే ఉంది. అంతేకాదు హాస్పిటల్స్ గన్షాట్ గాయాలతో వచ్చే రోగులతో నిండిపోయింది. దీనివల్ల పోషకాహార లోపం ఉన్న రోగులకు చికిత్స అందించడం కష్టమవుతుంది. సెంట్రల్ గాజాలోని అల్ అక్సా హాస్పిటల్ స్పోక్స్ పర్సన్ ఖలీల్ అల్ డెకరాన్ హాస్పిటల్ గాయాలతో వచ్చే
వచ్చే రోగులతో నిండిపోయి ఉన్నాయి. అందువల్ల ఆకలి సంబంధిత లక్షణాలకు చికిత్స చేయడానికి సామాగ్రి లేదని తెలిపాడు. అంతేకాదు వైద్యం చేసే వైద్య సిబ్బంది కూడా ఆకలితో బాధపడుతున్నారు. వైద్యులు రోజుల తరబడి ఆహారం లేకుండా పనిచేస్తున్నారు. కమిషనర్ జనరల్ ఫిలిప్పే లజ్జరిని గాజాలోని ప్రజలు నడిచే శవాలుగా మారారని, సిబ్బంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారని అన్నాడు. UNRWA యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ ఫలస్తీన్ రేవుగిస్ ఇన్ ది నియర్ ఈస్ట్, జోర్డన్ మరియు ఈజిప్టులో 6,000 ట్రక్కుల సామగ్రిని సిద్ధంగా ఉంచింది. కానీ ఇజ్రాయెల్ అనుమతి లేకుండా ఈ సామాగ్రి గాజాలకు చేరడం కష్టమవుతుంది. WHO 16 అవుట్ పేషెంట్ మరియు 3 ఇన్పేషెంట్ పోషకాహార చికిత్స కేంద్రాలుగా సామాగ్రి అందించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇజ్రాయెల్ బ్లాక్ డే వల్ల ఇది సాధ్యం కావడం లేదు. ఇది ఇలా ఉంటే ఆహారం కోసం వెళితే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి అక్కడ లైన్లో ఆహారం కోసం క్యూలో నిలబడిన పిల్లలు, తల్లిదండ్రులు గన్ ఫైరింగ్తో ఇజ్రాయెల్ సైన్యం చంపేస్తుంది. ఇలా గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్, GHF సహాయ పంపిణీ కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో 1,054 మంది మరణించారు. వీరిలో 766 మంది GHF కేంద్రాల సమీపంలో మరణించారు. ఒక తల్లి తన బిడ్డకు ఒక రొట్టె ముక్క తెచ్చేందుకు వెళ్ళి తిరిగి రాలేదు. ఇక ఎలా బ్రతికేది? ఏది మానవత్వం? ఆహార ట్రక్కులు గాజాకు సహాయం తీసుకెళ్తున్నాయి కానీ దోపిడీలకు గురవుతున్నాయి. నవంబర్ 2024లో 100 ట్రక్కులు దోచుకోబడ్డాయి. డ్రైవర్లను ఆయుధాలతో బెదిరించి అందులో ఉన్న సామాన్ అంతా తీసుకువెళ్తున్నారు. 85% సహాయ ట్రక్కులు గమ్యస్థానాలకు చేరడం లేదని నార్వేజియన్ రిఫ్యూజీ కౌన్సిల్ తెలిపింది. ఈ దోపిడీలు ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు మరియు సురక్షిత మార్గాల లోపం వల్ల ఆహారం అవసరమైన వారికి చేరడం లేదు. ఒక ట్రక్ డ్రైవర్ ఏడుస్తూ మేము సహాయం చేయాలనుకుంటున్నాం కానీ మమ్మల్ని ఆపుతున్నారన్నాడు. అయితే దాదాపు 115 సంస్థలు మరియు సేవ్ ది చిల్డ్రన్ వంటివి ఇజ్రాయెల్ బ్లాక్ డేను తొలగించి అన్ని ల్యాండ్ క్రాసింగ్లను తెరవాలని మరియు UN లీడర్షిప్లోని సహాయ పంపిణీ రీస్టోర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మానవ హక్కుల సంస్థ అయినటువంటి హ్యూమన్ రైట్స్ వాచ్ ఇజ్రాయెల్ ఆకలిని యుద్ధ ఆయుధంగా ఉపయోగిస్తుందని, ఇది యుద్ధ నేరమని అనడం జరిగింది. గాజాలోని మానవతా సంక్షోభం అత్యంత తీవ్రంగా ఉంది. ఇది ఆకలి, పోషకాహార లోపం మరియు ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలడం వల్ల ఏర్పడింది. పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ బ్లాక్ డే సహాయం చేసే వారిని రాకుండా ఆపుతుంది. దీనివల్ల సామాగ్రి గాజాలకు చేరడం లేదు. UN మరియు ఇతర సంస్థలు సహాయం అందించడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ భద్రతా సమస్యలు మరియు బ్లాక్ డేల వల్ల ఇది సాధ్యం కావడం లేదు. తక్షణ కాల్పుల విరమణ, అన్ని ల్యాండ్ క్రాసింగ్లు తెరవడం మరియు UN నేతృత్వంలోని సహాయ పంపిణీ పునరుద్ధరణ వల్ల ఈ సంక్షోభాన్ని దూరం చేయవచ్చు. అయితే సోదరులారా, ఫలస్తీన్, గాజా ప్రజల కోసం ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కేవలం 1% మాత్రమే. ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితులు అక్కడ వారు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనలోని ప్రతి ఒక్కరూ ఫలస్తీన్, గాజా ప్రజల కోసం తహజ్జుద్ సమయంలో దువా చేయాలి. అక్కడ అల్లాహ్ యొక్క సహాయం రావాలి, వారి కష్టాలు దూరం అవ్వాలి అని. అల్లాహ్ వారి ఆపదలను, కష్టాలను దూరం చేయుగాక. ఆమీన్. మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. షిఫా తలిబిన ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, కేవలం 1 kg షిఫా తల్బినాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్తో పాటు తల్బినా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. ఈ ఉమ్రా ఆఫర్ అనేది 14 జూలై సోమవారం 2025 నుండి 45 రోజుల వరకు, అంటే ఆగస్టు 27 బుధవారం 2025 రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఆ మరుసటి రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు లైవ్లో డ్రా తీయడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం, ఎలాంటి మోసం లేకుండా తల్బినాకున్న వారి పేరు, ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి 46వ రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్లో లైవ్గా ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఇదంతా లైవ్లో మీ ముందే జరుగుతుంది. ఆ తర్వాత లైవ్లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా. దైవ ప్రవక్త వారు తెలియజేశారు, తల్బినా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ, ఆందోళనను దూరం చేస్తుంది. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 5325. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి 1 kg తల్బినాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి.
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.